మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని ఆమె తండ్రి నరేంద్ర మరోసారి ఆరోపించారు. ప్రీతి కుటుంబ సభ్యులు హైదరాబాద్ డీజీపీని కలిశారు. పోలీసుల నుంచి తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్టు అందలేదని ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరేందుకు వచ్చామన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని నరేంద్ర కోరారు. టాక్సికాలజీ రిపోర్టు వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ గా తెలియదని ఆయన అన్నారు. నాకు ఇంతవరకు టాక్సికాలజీ రిపోర్ట్ నాకేం ఇవ్వలేదు, కానీ మీడియాలో వస్తుంది. అది తప్పు. అది యాక్చువల్ 24వ తారీఖు తీసిన బ్లడ్ శాంపిల్. అప్పటికి అన్ని డయాలసిస్ అన్ని మిషన్లతో జరిగినాయి. బ్లడ్ కూడా బయట నుంచి ఎక్కించారు. అది బాడీ నుంచి తీసింది కాదు, బాడీ నుంచి కూడా తీసింది కాదు, మిషన్లకి వెళ్ళి డయాలసిస్ అయిన బాడీ పై నుంచి తీసుకొని ఇప్పుడు ఇవాళ ఆల్కహాల్ తీసుకుంటే రేపు వస్తుందా? మిషన్ మీద అన్ని డయాలసిస్ అయినాయి. బ్లడ్ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఎక్కించారు. లోపల ఉన్న బ్లడ్ అంతా తీసి క్లీన్ చేసారు. అప్పుడు టాక్సికాలజీకి బ్లడ్ పంపిస్తే ఇక్కడికి వస్తుంది. అది కూడా ఫ్రెష్ బ్లడ్ తీసి పైనుంచి ఉన్న లోపల ఎక్కిస్తున్న బ్లడ్ నుంచి తీసుకొని టాక్సికాలజీ పంపించారు. యాక్చువల్ దాంట్లో అయితే రిపోర్ట్ రాదు. ఎక్కడైతే కాకతీయ మెడికల్ అక్కడ గాంధీ హాస్పిటల్లో తీసిండ్రో కనీసం ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి శాంపిల్స్ కొన్ని తీసుకుంటారు. ఏం తీసుకున్నది, ఏం ట్రీట్మెంట్ చేయాలని అక్కడ తీసుకుంటారు. అది కనుక కరెక్ట్ రిపోర్ట్ పంపిస్తే దాంట్లో ఏమున్నది తెలుస్తుందమ్మా.